హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది మీతో మాట్లాడి అండ్ వ్లాగ్స్ పెట్టి. ఎందుకంటే బయట కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి మా పక్క బిల్డింగ్‌లో. దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో, అందుకని వ్లాగ్స్ కొద్దిగా లేట్ అయిపోయాయి. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఒక మంచి టిప్‌తో స్టార్ట్ చేస్తాను. మనము రెగ్యులర్‌గా వాటర్ తాగే బాటిల్స్ ఉంటాయి గదా! మెయిన్‌గా థర్మో ఫ్లాస్క్‌లో తాగుతాము. అండ్ టీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాం గదా! అలాంటివి ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటది మనం యూజ్ చేసిన కొద్దీ. ఎంత డైలీ వాష్ చేసినా కూడా. సో, అట్లా వాష్ చేసినప్పుడు వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే ఇలా వాష్ చేయండి. హాట్ వాటర్‌లో కొంచెం నిమ్మకాయ రసం అయినా సరే, మనం యూజ్ చేసిన లెమన్ అయినా సరే, ఆ నిమ్మకాయ తొక్కయినా సరే, అందులో వేసేసి కొంచెం వెనిగర్ అండ్ సాల్ట్ వేసేసి, ఇలా ఒక 5 మినిట్స్ వాటిని ఇలా తిరిగేసి పెట్టండి. దాని తర్వాత మళ్ళీ అదే వాటర్ బాటిల్‌లో పోసేసి మంచిగా ఒక బ్రష్‌తో క్లీన్ చేయండి. ఎందుకంటే, మనము డైలీ ఈ బాటిల్స్ యూజ్ చేస్తాం కదా! ప్లాస్టిక్ కానీ, గ్లాస్ కానీ, ఇలా థర్మో ఫ్లాస్క్ కానీ మనం ఏంటి అనంటే, ప్లాస్టిక్‌వి క్లీన్ చేసేటప్పుడు ఇంత హాట్ వాటర్ అయితే ఉండకూడదు. సో, నార్మల్ ప్లెయిన్ వాటర్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లాస్క్‌లో ఏంటంటే ఎక్కువ స్మెల్ వస్తా ఉంటది. మనము ఎంత ఫిల్టర్డ్ వాటర్ యూజ్ చేసినా గూడా, మనం స్టోర్ చేసుకునే కంటైనర్స్ కూడా నీట్‌గా లేకపోతే, ఎంత ఫిల్టర్ వాటర్ తాగినా కూడా వేస్టే. సో, అట్‌లీస్ట్ వీక్లీ 1 టైమ్ అయినా సరే మీరు ఇలా క్లీన్ చేసుకోండి మంచిగా. బ్రష్‌తో కూడా క్లీన్ చేసుకోండి. సో, నేనైతే వీక్‌కి అట్‌లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్నా క్లీన్ చేస్తాను. ఎందుకంటే, మేము ఈ చలికాలంలో అయితే ఇలాంటి ఫ్లాస్కే యూజ్ చేస్తాము ఎక్కువ హాట్ వాటర్‌కి. అండ్ త్రూ ఔట్ ద డే కూడా మేము గోరువెచ్చని వాటరే తాగుతాము. సో, ఇంకా ఇక్కడ నేను క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో హాట్ వాటర్ స్టోర్ చేసి పెడుతున్నాను. ఒక బాటిల్ బృందాకి మొత్తం హోల్ డే అండ్ ఒక బాటిల్ అయితే మా హస్బెండ్‌కి అండ్ నాకు. సో, తనకి ఆఫీస్‌కి కూడా ఈ మధ్య ఇదే ప్యాక్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను డీటాక్స్ వాటర్ తాగుతున్నాను. ఈరోజైతే బ్లూ పీ అనమాట. అంటే శంకు పూలు. మీలో చాలామందికి తెలిసే ఉంటది. అండ్ ఇంట్లో కొన్ని పూల చెట్లు గూడా ఉండుంటాయి. సో, మాకైతే ఇక్కడ పూల చెట్టు లేదు. సో, అందుకని నేను ఇట్లా డ్రైడ్ లీవ్సే తీసుకొచ్చుకున్నాను ఫ్లవర్స్. సో, ఇదైతే ఒక 150 గ్రామ్స్ 25 గ్రామ్స్ 150 రూపీస్ పడింది. సో, ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ అలానే కొంచెం లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేయండి. అసలు తీసుకోకూడదు. మిగతా వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్‌కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతది. అండ్ మన స్కిన్ పైన వ్రింకిల్స్ ఉన్నా కూడా ఇది రెగ్యులర్‌గా తాగడం వల్ల అవి గూడా తగ్గిపోతాయన్నమాట. సో, వెయిట్ లాస్ అనే గాదు దీంట్లో హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, తప్పకుండా తాగడానికి ట్రై చేయండి. ఇంక ఈ రోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఆమ్లెట్ చేస్తున్నాను పాలకూరతోని. సో, ఒక 2 ఎగ్స్ అయితే మాకు అండ్ ఒక ఎగ్ అయితే మా పాపకి బాయిల్ చేస్తాను. ఇంక ఈరోజైతే నేను ఇలా వెజిటబుల్ జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ చలికాలంలో వెయిట్ లాస్ అవ్వాలి అనంటే చాలా కష్టం. ఎక్కువ తొందరగా ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు. సో, మీరు ఏ జ్యూస్ చేసుకున్న వెజిటబుల్ జ్యూస్ అందులో కొంచెం అల్లం వేసుకోండి. అల్లం వల్ల ఫ్యాట్ తొందరగా బర్న్ అవుతది. ఇంకా నేను అది పక్కన పెట్టేసి ఫ్రూట్ జ్యూస్‌కి కూడా అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. ఈరోజైతే మేము ఇలా మస్క్ మిలన్ అనమాట. ఇది ఉంది ఫ్రూట్. సో, ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ. లేదు అనంటే వెజిటబుల్ జ్యూస్. సో, ఈరోజైతే 2 చేస్తున్నాను. ఇది జ్యూస్ మా హస్బెండ్‌కి అండ్ వెజిటబుల్ జ్యూస్ అయితే నాకు. మనము వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం హెల్తీగా ఉండాలి అనంటే, ఈ రోజుల్లో డైటీషియన్స్‌ని కన్సల్ట్ అవుతాం గదా! సో, నా ఒక చిన్న సజెషన్ అండి. సో, మీరు నచ్చితేనే ఫాలో అవ్వండి. సో, సజెషన్ ఏంటి అనంటే డైటీషియన్ దగ్గరికెళ్ళే కంటే ముందు అసలు మీ లైఫ్ స్టైల్, ఫుడ్ రొటీన్‌ని చేంజ్ చేసుకొని చూడండి. మీరు డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి. బట్ ఎప్పుడు అనంటే మీకేమైనా థైరాయిడ్ ఇష్యూస్ కానీ, లేదు అనంటే ఇంకా వేరే ఇష్యూస్ ఏవైనా ఉంటే డైట్ ప్లాన్స్ కోసము అలా వెళ్ళండి. కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లమ్ లేదు. బట్ వెయిట్ లాసే కావాలి అని అనుకుంటే ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. సర్టిఫైడ్ యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా సర్టిఫైడ్ పీపుల్స్ చెప్తున్నారు. సో, డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వండి. మెయిన్‌గా అసలు ఫుడ్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఏ ఫుడ్‌లో ఏముంది? ఏ ప్రోటీన్ ఉంది? ఫైబర్ ఉంది. నేను ఎలా తీసుకోవాలి అని. ముందు అదంతా ట్రై చేసి రిజల్ట్ లేదు అని అనుకుంటే, అప్పుడు మీరు డైటీషియన్‌ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మనీ పెట్టేసి మీరు డైట్ ప్లాన్స్ తీసుకోండి. అంటిల్ అన్లెస్
మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఏ ఫుడ్‌లో ఏముంది అని తెలుసుకుంటే, ఆ ఫుడ్‌ని ఎలా మనం కస్టమైజ్ చేసుకొని తినొచ్చు అనేది మీ పైనే ఉంటది. ఎందుకంటే ఆరోగ్యంగా తినాలి అనంటే ముందు మనం ఆరోగ్యంగా వండాలి. సో, ఆరోగ్యంగా వండినప్పుడు మనం ఆరోగ్యంగా తిన్నట్టే. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆమ్లెట్ ఏసుకుంటాము. ఉల్లిగడ్డలు అవన్నీ ఎక్కువ మసాలాలు వేసుకొని. కానీ ఇలా చేసి చూడండి. పాలకూరతో ఆమ్లెట్ ఏసుకోండి. ఓట్స్‌తో ఆమ్లెట్ ఏసుకోండి. చాలా బావుంటది. టేస్టే కాదు హెల్తీగా కూడా ఉంటది. సో, నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆమ్లెట్ ఏసేసాను పాలకూరతో అండ్ ఒక ఫ్రూట్ అనమాట. సీజనల్ ఫ్రూట్. సో, మనం తిన్న ఫుడ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేది వేరే వాళ్ళు చెప్పడం కన్నా, మనం ఏది తినగలుగుతాము, మన బాడీకి ఏదైతే మనం ఇస్తున్నామో, అది మనకెలాంటి న్యూట్రిషనల్ వాల్యూ ఇస్తుంది, ఎలా మనం మన ప్లేట్‌ని డిజైన్ జేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. సో, ఒక్కసారి ఆలోచించండి, రీసెర్చ్ చేయండి. అండ్ తర్వాత ఈరోజు పులావ్ చేద్దామని జెప్పేసి అనుకుంటా ఉంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి చేసుకోవడానికి వస్తువులు, గిన్నెలు. బట్ బిర్యానీ చేయడానికి పెద్ద గిన్నె లేదనమాట. సో, అంటే కుక్కర్ లాంటిది. క్యాస్ట్ ఐరన్ ఉంది. దాంట్లో నాన్ వెజ్ వండుతాను. బట్ పులావ్స్ వాటికి వీటికి లేదు. సో, నేను సర్దుతా ఉంటే పైన అటిక నాకు ఇది కనిపించింది. ఇది మా మమ్మీ కొని పెట్టారు. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయింది. నేను యూజ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. సో, యూజువల్‌గా మనందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం గదా! చాలా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఈ చలికాలంలో అయితే వేడి వేడిగా తినాలి నాన్ వెజ్ అని. సో, అలాంటప్పుడు బిర్యానీ కాకుండా బయట నుండి తెచ్చుకున్న బిర్యానీ అయితే అస్సలు కాకుండా ఇలా పులావ్ జేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ఆయిల్ పడతది దీనికి. అండ్ అలానే తక్కువ మనకి మసాలాలు పడతాయన్నమాట. ఎక్కువ మనం ఇందులో క్యారెట్, కొంచెం బీన్స్ లేదు అనంటే ఆలు ఏదైనా ఒక వెజిటబుల్ అయినా యాడ్ జేసుకోండి. ఇలా నేనైతే పుదీనా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. నాకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం. అండ్ అలానే పుదీనా వల్ల డైజెషన్ గూడా ఈజీగా అవుతది. ఇలాంటి నాన్ వెజ్జెస్ తిన్నప్పుడు డైజెషన్ అనేది తొందరగా అవ్వదు. సో, నేనైతే ఇక్కడ ఆహ్, కూరగాయలు నా దగ్గర ఏం లేవు కాబట్టి నేనేమి వేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే క్యారెట్, బీన్స్, ఆలు లేదు అనంటే సోయా ఉంది గదా! అదైనా వేసుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే సోయాని స్కిప్ జేయండి. సోయా చంక్స్ ఉంటాయి గదా! మిల్ మేకర్ అంటారు. సో, అవి అన్నమాట. మ నేనైతే కంపల్సరీ చికెన్ బిర్యానీ కన్నా ఎక్కువగా ఇలా పులావ్సే నేను ప్రిఫర్ జేస్తాను. మనకి క్రేవింగ్స్ కూడా అంటే ఉంటాయి గదా! అవి తగ్గుతాయి. అండ్ బిర్యానీ కూడా మనం జేస్తే ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడతది. మనం దమ్ బిర్యానీ అలా జేసుకుంటే. ఇలా పులావ్స్ చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ అండ్ తక్కువ మసాలాలు గూడా ఉంటాయన్నమాట. సో, మనం తిన్న ఫుడ్ అనేది బ్యాలెన్స్ అవుతది. సో, స్ట్రిక్ట్‌గా డైట్ జేయాలి, ఇది తినగూడదు, బిర్యానీ తినగూడదు అని కాదు. ఇంట్లో చేసుకున్నవి ఏవైనా తినొచ్చు. ఇలా మనం వండుకునే విధానంలోనే ఉంటది ఏదైనా సరే. దీంట్లో ఎక్కువ ఆయిల్, ఎక్కువ మసాలాలు వేసుకున్నామనుకోండి, అది తిన్నా గూడా ఏం యూజ్ ఉండదు. సో, ఇలా తక్కువ తక్కువ చేసుకొని తినండి. చాలా బావుంటది టేస్ట్ అండ్ హెల్తీ గూడా. సో, మనం కడుపు గట్టుకొని ఏమి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూసాను స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి, మళ్ళీ క్రేవింగ్స్ ఎక్కువయ్యి, మళ్ళీ అదో ఫుడ్, ఇదో ఫుడ్ తిన్న వాళ్ళని. సో, అలాంటి వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళకి నేనిచ్చే ఒక చిన్న సజెషన్ అనమాట. అన్నీ తినండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తినండి. తక్కువ మోతాదులో తినండి. ఏంటి అనంటే జస్ట్ మన కడుపు నిండితే చాలు. అంతే తప్ప ఎక్కువ తినేసి ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యి అలా కాకుండా ఏది తిన్నా కొంచెం లిమిట్‌గా తినండి. హెల్తీగా తినండి. సో, నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ వాటర్ ఏసాను. నాకు కొద్దిగా మెత్తగా ఉంటేనే ఇష్టం. ఎందుకంటే ఇది బిర్యానీ కాదు పులావ్ కదా! మెత్తగా ఉంటేనే బావుంటది. సో, మీ అందరికీ పులావ్ రెసిపీ నేను చెప్పట్లేదు. మీకు తెలుసు కదా! సో, ఎవరికైనా కావాలి అనంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ స్టెప్ వైస్ చెప్పేస్తాను. అండ్ ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు. మీకు అర్థమైపోయి ఉంటది. బట్ స్టిల్ ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. నేను కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక నేనైతే ఒక 2-3 విజిల్స్ ఇప్పించుకున్నాను. మరీ మీకు మెత్తగా కావాలంటే 3 విజిల్స్ ఇప్పించుకోండి. సో, ఇలా మనము తింటే ఈ పులావ్‌తో పాటు మీరు కొన్ని వెజిటబుల్స్ కూడా పెట్టుకోండి. వెజ్జీస్ అంటే క్యారెటు, బీట్రూటు, కీర ఇలా కూడా తినండి. బావుంటది. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ ఏదైనా సరే మనం ప్లాన్ చేసుకొని మనం తింటున్నప్పుడు అది మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ మన బాడీకి ఇచ్చేలాగా చూసుకోవాలి. అంతే సింపుల్. వెయిట్ లాస్ అంటే భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. నేను మరీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బయట మనీ పెట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారు. నాకు తెలిసిన రీసెంట్‌గా ఒక ఆవిడ 1,00,000 పెట్టి జాయిన్ అయ్యింది.
సో, నేను ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పను. బట్ జాయిన్ అయిన ఒక 10 డేస్‌లోనే తను నేను వెళ్ళను, నాకిది ప్రోగ్రామే వద్దు అని చెప్పేసిందనమాట. సో, భయపడతారు. సో, అలా కాదు, హెల్తీ ఫుడ్ తినండి. హెల్తీగా ఎక్సర్సైజ్ ఆర్ యోగా కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో, ఇంకా నేను లంచ్‌కి అదైతే ప్యాక్ చేశాను మా హస్బెండ్‌కి. ఇక్కడ ఇంకా బృందాకి గూడా పపాయ తినిపిచ్చేస్తున్నాను. తనకి మేము ఫోర్స్ చేయము. తను తింటా అంటేనే ఇస్తాము. ఏ ఫ్రూట్స్ అయినా సరే. పిల్లలకి మనం ఫోర్స్ చేస్తే అస్సలు తినరు. సో, ఒక 2, 3 టైమ్స్ ట్రై చేస్తాము. సో, తను తిన్నది అంటే ఓకే. సో, తనక్కడ తినేసిన తర్వాత మాకొక చిన్న పనుంది బయట. సో, అది చూసుకొని వద్దామని జెప్పేసి ఎళ్ళామనమాట. ఈ మధ్య గ్యాస్ ఆఫీస్‌లో కేవైసీ అప్డేషన్ చేస్తున్నారు. అండ్ మన తంబు గూడా ఇవ్వాలి అని అంటున్నారు. సో, ఇదంతా చాలా మందికి తెలిసే ఉంటది. సో, తెలియని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతదని చెప్తున్నాను. సో, చాలా లైన్ ఉంది మేము వెళ్ళినప్పుడు. బట్ మా అప్లికేషన్ వచ్చేసి మాకు నెక్స్ట్ మంత్ ఇచ్చారనమాట షెడ్యూల్. సో, ఫిబ్రవరిలో రమ్మన్నారు. ఇంకా సో, మేము ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ మా హస్బెండ్ మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎళ్లారు. ఇంటికొచ్చిన తర్వాత మా నేబర్ వాళ్ళ బాబు సాత్విక్ అనమాట. సో, తను గూడా వచ్చాడు మాతో పాటు పైకి. సో, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంక ఈ మధ్య సీజనల్ ఫీవర్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి కదండీ పిల్లలకి. బృందాకి అయితే చాలా కోల్డ్ అయింది. పాపం మధ్యాహ్నం కూడా అస్సలు పడుకోవట్లేదు. నైట్ గూడా పడుకోవట్లేదు. ఈవెన్ నేను నైట్ వాయిస్ ఓవర్ ఇద్దాము అనంటే 2 ఆర్ 3 వరకి గూడా తను పడుకోవట్లేదు. సో, కోల్డ్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారని జెప్పేసి నేను ఏవైతే బయట నుండి తీసుకొచ్చానో అవన్నీ మళ్ళీ నీట్‌గా సర్ది పెడుతున్నాను థింగ్స్. ఇక్కడ పక్కన గానుగ షాప్ ఉంది మాకు. ఆయిల్స్ కానీ ఇలాంటివి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో, నేను ఈ మధ్య అయితే అక్కడ తీసుకొస్తున్నాను. బెల్లం పౌడర్ తీసుకొస్తాను. అండ్ అలానే బెల్లం కూడా. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. బెల్లం ఎప్పుడు కానీ మనం తీసుకుంది కొంచెం బ్లాక్ కలర్‌లో అలా ఉంటేనే బావుంటది. రెడ్ కలర్‌లో ఉండే దాంట్లో ఎక్కువ సాల్ట్ ఉంటదనమాట. సో, నేను ఎప్పుడైనా ఇలాంటి కలర్ ఉన్న బెల్లమే తీసుకుంటాను. సో, ఇంకా నేను వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట తీసుకొచ్చాను. సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి మీ డైట్‌లో. మనం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా నేనిక్కడ మా పాపకి అయితే జొన్న బిస్కెట్స్ అదే షాప్‌లో తీసుకొచ్చాను. ఒకసారి ట్రై చేద్దాము బావుంటే ఇంట్లో గూడా చేసి చూద్దామని జెప్పేసి. ఇంకా నేనేదే ఎప్పుడు యూజ్ చేసినా కూడా కొంచెం బెల్లం పౌడరే ఎక్కువ యూజ్ చేస్తాను బెల్లం కన్నా. ఎందుకంటే మనం తరగాల్సిన పని ఉండదు. సో, సేమ్ కాస్ట్ అనమాట. దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ కాస్ట్. సో, ఎక్కువ బెల్లం పౌడరే నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకా పాలు తీసుకొచ్చాను. అవి కూడా కాగబెట్టేసి కొంచెం బయట ఎండలో ఇలా నేను వాష్ చేసిన డిషెస్ అన్నీ పెట్టేశాను. ఇంకా బృంద పడుకుందని జెప్పేసి కొంచెం డస్టింగ్ చేస్తున్నాను. లాస్ట్ వీకే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ఒక్క డేలోనే అన్నీ పెట్టుకోను. ఎందుకంటే చిన్న పాప ఉంది గదా! సో, అయినా ఒక్క డేలో పెట్టుకుంటే అన్నీ అవ్వవు. సో, ఒక్కొక్క డే ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాననమాట ఫెస్టివల్ క్లీనింగ్. ఇంక ఈరోజైతే హాల్ క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే మెయిన్‌గా ఈ షెల్ఫ్ అయితే నేను చేసే క్రీమ్స్, సోప్స్, లోషన్స్ వాటికి అన్నింటికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసేసాను. ఎక్కడ పెట్టినా మా పాప అవన్నీ తీసేస్తుంది అని జెప్పేసి, నేనింకా ఇక్కడైతే తను అస్సలు టచ్ చేయడానికి గూడా లేదని జెప్పేసి అక్కడైతే అన్నీ పెట్టేశాను. ఇదంతా క్లీన్ చేశానో లేదో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అరౌండ్ 6:30, 7:00కి మళ్ళీ రిపేర్ చేసేవాళ్ళొచ్చారు. పైన వర్షానికి కొంచెం అక్కడ పైన ఉండే పెచ్చు ఉంటది గదండీ! అది ఊడి పడింది కింద. సో, అది రిపేర్ చేస్తున్నారనమాట. సో, థాంక్ గాడ్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే బృందాన్ని నేనింక అక్కడ పడుకోబెట్టలేదు. సో, ఇంక అదంతా నేను మళ్ళీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేటప్పుడు మాత్రం బృందాన్ని నేను కింద నేబర్ వాళ్ళ ఇంట్లో పెట్టేసొచ్చాను. క్లీన్ అంతా అయిపోయిన తర్వాత తన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పటికే తనకి జలుబుంది. సో, మళ్ళీ ఎక్కువ అవుతదేమో అని జెప్పేసి ఇంకా తన్ని అలా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా క్లీన్ చేసేయడం అయిపోయింది. తన్ని గూడా తీసుకొచ్చాను ఆడుకుంటుంది. సో, ఇంకా ఈ వ్లాగ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఏదో ఒక వర్క్ మా ఇంట్లో గానీ, లేదంటే పక్కన కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. దానివల్ల డిస్టర్బెన్సెస్. సో, మాక్సిమం రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.